అల్లు అర్జున్ తన 22వ సినిమా తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక వీడియో ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అట్లీ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అల్లు అర్జున్ కి కూడా దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళ కలయికలో రూపొందే ఈ సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైం ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు బన్నీ డబుల్ రోల్ చేసింది లేదు. అయితే మొదటిసారి ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తుండడం అంటే విశేషంగానే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ వాస్తవానికి ఇందులో 5 మంది హీరోయిన్లు నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్, దీపికా పదుకొనే ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే అనన్య పాండేకి కూడా లుక్ టెస్ట్ చేశారు. ఆమె కూడా దాదాపు ఫైనల్ అయినట్లే. పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్ త్వరలో మరొక వండర్ఫుల్ ప్రాజెక్టుతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇందుకోసం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం స్టార్ కాస్టింగ్, టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగానే జరుగుతోంది. దాదాపు ఆర్టిస్టులని ఫైనల్ చేశారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు టాక్. అంతేకాక ఇందులో 5 హీరోయిన్స్ కూడా నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికీ 4 కథానాయకులని ఫైనల్ కూడా చేశారు. AA22 చిత్రంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫైనల్ అయిందని జోరుగా ప్రచారం నడుస్తోంది. దీపికా చివరిగా కల్కి 2898 AD మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బన్నీకి జోడిగా కనిపిస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ నుండి దీపికా పదుకొనేని తప్పించడంతో ఆమె బన్నీ చిత్రంకి సెలెక్ట్ అయిందని అంటున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, భాగ్యశ్రీ బోసే వంటి మరో 3 పాపులర్ హీరోయిన్స్ ని కూడా సెలెక్ట్ చేశారని అంటున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు అట్లీ హైదరాబాద్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశాడు. హీరో విలన్ యానిమేటెడ్ పాత్ర 3 అల్లు అర్జున్నే పోషించబోతున్నాడు అనే లీక్ ఇటీవలే చక్కలు కొడుతోంది. ఫ్యాంటసీ జానర్ కాబట్టి చిత్ర విచిత్ర ప్రపంచాలు, బోలెడన్ని పాత్రలు, ట్విస్ట్లు ఎన్నో ఉంటాయి. దానికి తోడు బన్నీనే ట్రిపుల్ రోల్ చేస్తున్నప్పుడు ఈ మాత్రం గ్లామర్ కోటింగ్ అవసరమే. షూటింగ్ ఎక్కువ ఆలస్యం కాకుండా ప్లాన్ చేసినట్లు అట్లీ పోస్ట్ ప్రొడక్షన్ కి తగినంత సమయం దొరికేలా చూసుకుంటున్నాడు. భారీ ఎత్తున విదేశీ VFX కంపెనీలు భాగం కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ కి సాయి అభ్యంకర్ అందించబోయే సంగీతం మీద ప్రత్యేక అంచనాలైతే ఉన్నాయి. 500 కోట్లతో ఈ సినిమాని తీస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.